ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని వందల మంది విద్యార్థులను ప్రాణాలు అర్పిస్తే కిరోసిన్ వేసుకొని అగ్గిపెట్ట దొరకలేనని మహానటి నటిస్తున్నటువంటి హరీష్ రావు త్యాగదనుడా? తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నువ్వు మీ చెల్లె ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు? అధికారం వచ్చిన తర్వాత ఉన్నఫలంగా వచ్చేసి మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా చలామైన మీరు ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సర్వ సంపద దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల సంపద దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఈ దేశంలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం, రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ఇది దేశ ప్రజలందరూ తెలుసు. అడ్డగోలుగా భూముల పేరిట, నిధుల పేరిట, నియామకాల పేరిట రాష్ట్ర సంపదను దోచిన మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. నిన్న అరెస్టు డ్రామా తెరదీశారు. రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంక్షలు విధించినారో, కనీసం నిరసన తెలుపుకునే ధర్నా చౌకును ఎత్తేసినటువంటి పరిస్థితి, కోర్టు మొట్టికాయలు పెడితే కానీ ధర్నా చౌకును పెట్టుకునే పరిస్థితి కాదానాడు. మాలాంటి కాంగ్రెస్ నాయకులు ఎన్ని వందల మార్లు గోరెంటుబందీ చేసిన సందర్భము, మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే స్వేచ్ఛ లేకుండే, అలాంటి నిర్బంధ పాలన నుంచి పోయిన సంవత్సరం సంఖ్యలు తెంచుకొని ప్రజాపాలన వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధం లేదు. పోలీస్ నిర్బంధం, ఎవరిని గృహ నిర్బంధం చేయలే, ఎవరిని అరెస్ట్ చేయలే. మాట్లాడుకునే స్వేచ్ఛ ఇచ్చాం, ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చాం. రండి మీరు ముఖ్యమంత్రి మాట్లాడదాం, సమస్యలు ఉంటే. మీ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి, అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడానికి విచ్చలవిడిగా మాట్లాడడం, కౌశిక్ రెడ్డి వాడిన భాష, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి ఎందుకు మందలించట్లేదు? ఏం భాష మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి? ఏ విధంగా పోలీసులు నిధులు నిర్వహిస్తుంటే అడ్డుకుంటారు మీరు? ఏ విధంగా ఏసీబీని తోసేస్తారు? చట్టం ఎవరికి చుట్టం కాదు. శాంతి భద్రతలు చేతిలోకి తీసుకొని మేము మాట్లాడుకుంటామంటే ఇక్కడ యంత్రాంగం చూస్తూ కూర్చున్న పరిస్థితి ఉండదు. శాంతి భద్రతలు మాకు అత్యంత ప్రయారిటీ. ప్రజాస్వామ్యం ఇస్తున్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా అని మీరు ఇష్టాజానంగా మాట్లాడి ఇష్టారాజ్యంగా వివరిస్తానంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోరనే మాట కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు చేసిన దోపిడీ, హరీష్ రావు మీద చీటింగ్ కేసులు బుక్ అయినాయి. ఎందుకు అవుతా ఉన్నాయి? 10 ఏళ్ళుగా మీరు చేసిన దోపిడీ ఒకటొకటిగా బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ మర్చిపోయి, మీరు చేసిన దోపిడీ మర్చిపోయి, మీరు చేసిన లూటీని మర్చిపోయి మేమేదో సజ్జనులు అనే విధంగా పలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 10 ఏళ్ల నిరంకుశ పాలన, మీరు జరిపిన పాలన ఇంకా ప్రజల మధ్యలో మెదులుతూనే ఉంది. మీరైతే పగటి కళ్ళు గంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందు రాజకీయ మనుగడ సాధిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసి నాయన కొడుకు, తండ్రి కొడుకులు తప్ప ఎవరు ఆ పార్టీలో మిగిలే పరిస్థితి లేదు. పగటి కళ్ళు మానేయండి. లేనిపోని విమర్శలు, సంబంధం లేని విమర్శలు చేయడం మానండి. రాష్ట్రం సంవత్సరం పాటుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది, సంక్షేమ ఫలాలు ఇస్తూ ఉంది, పండుగ జరుపుకుంటున్న వేళ ఇది. ప్రజలందరూ మమేకమై జరుపుకున్న పండుగలో మీరందరూ కూడా, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మమేకం కావాలని చెప్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు నా దృష్టిలో కిస్మత్ రెడ్డి గారు వారు. తెలంగాణకి ఏం చేశారండి కిషన్ రెడ్డి గారు? 35 ఏళ్ళు, నాకు మంచి మిత్రుడు. 35 ఏళ్ళ చరిత్రలో
కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం చేసిందేమిటి? నేను ఒక సంఘటన గుర్తు చేస్తా. ఆనాడు తెలంగాణ కోసం మా నిజామాబాద్ శాసనసభ్యుడు మా మిత్రులు లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే ఈయన రాజీనామా చేయకుండా తప్పించుకున్నటువంటి నాయకుడు. ఈయన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కొన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడండి. విభజన హామీలో చట్టపరంగా ఉన్న హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మూసీ నది గురించి మాట్లాడే ముందు సబర్మతి నదిలో మీరు ఎంతమంది నిరాశ్రయాలు చేశారు, ఎంతమందిని ఎత్తేసారు బయట, ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? బీజేపీ పార్టీ బీద ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. సంవత్సరం పాలన పట్ల ఎక్కడ కూడా మీరు ఏలెత్తి చూపే విధంగా లేవు కాబట్టి లేనిపో